పండుగప్ప చేపల ఇగురు ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి ముక్కలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి తీసుకొని ఒక మిక్సీ జార్లో స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన మిశ్రమం అంతా కచ్చపచ్చగా ఉండాలి, అంటే కొంచెం నలిగినట్టుగా. ఇప్పుడు కర్రీ బాగుంటుంది. పక్కన పెట్టుకొని పెనం పెట్టుకొని తగినంత నూనె వేసుకొని అందులో మిక్సీ చేసిన పేస్ట్ అంతా వేసి సిమ్లో మగ్గనివ్వాలి. ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత అందులో కరివేపాకు, ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను. నేను ఆల్రెడీ చేప ముక్కల్లో సాల్ట్ వేసాను, అందుకే ఒక స్పూన్ వేస్తున్నాను. ఇందులో పచ్చిమిర్చి, దీంట్లో రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, అది వేసి బాగా కలిపి మళ్ళీ మగ్గనివ్వాలి. మసాలా అంతా బాగా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలన్నీ, కారం, ఉప్పు, పసుపు కలిపి పెట్టుకున్నవన్నీ మళ్ళీ వేసుకొని చేప ముక్కలన్నీ హై ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఒకసారి బాగా కలిపి తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. చేపలన్నీ ఉడికేలాగా బాగా కలిపి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి కర్రీ అంతా. 5 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీస్తే ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు ఉప్పు, కారం ఈ స్టేజ్లో చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. నాకు సరిపోయినాయి. అందులో ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకొని ఇప్పుడు కట్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టి సిమ్లో ఉడికించుకుంటే పండుగప్ప చేపల ఇగురు రెడీ అవుతుందన్నమాట. నేను ఒక కట్ట కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేస్తే చేపల ఇగురు చాలా బాగుంటుంది. మన పండుగప్ప చేపల ఇగురు రెడీ.